శ్రీమాత్రే నమః. మిథున రాశి వారికి సంబంధించిన 9 పచ్చి నిజాలు. మా వీడియోని చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మిథున రాశి వారికి సంబంధించిన 9 నిజాలను ఈ వీడియోలో వివరించడం జరిగింది. ఈ విషయాలు మిథున రాశి వారు తమ జీవితంలో మార్పులు చేసుకోవటానికి, భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను నివారించడానికి ఉపయోగపడతాయి. కొన్ని నిజాలు కఠినంగా ఉన్నప్పటికీ అవి మీ పొరపాట్లను తెలుసుకోవటానికి సహాయపడతాయి. ఇతరులు మన గురించి అనుకూలంగా మాత్రమే చెప్పినప్పుడు మనలో ఉన్న లోపాలు మనకు తెలియవు. కానీ లోపాలను తెలుసుకున్నప్పుడే మనం వాటిని సరిచేసుకుని మెరుగైన జీవితాన్ని గడపగలం. మిథున రాశి రాశి చక్రంలో 3వ రాశి. దీనికి అధిపతి బుధుడు. మిథున రాశి వారికి భిన్నమైన ఆలోచన విధానం ఉంటుంది. అంటే వారి ఆలోచనలు రెండు రకాలుగా ఉంటాయి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయంపై పూర్తిగా కట్టుబడి ఉంటారని చెప్పలేము. ఎందుకంటే వారి నిర్ణయాలు మారే అవకాశం ఉంటుంది. ఇతరులు ఏదైనా సలహా ఇచ్చినప్పుడు అవును అలా చేస్తే బాగుంటుంది కదా అని ఆలోచించి తమ నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం ఉంటుంది. ఇది వారిలో మనం గమనించదగిన మొదటి లక్షణం. ఇక్కడే ఒక ముఖ్యమైన పొరపాటు జరుగుతుంది. జీవితంలో ఏ చిన్న విషయం లేదా పెద్ద విషయం గురించి అయినా నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయంపై స్థిరంగా ఉండాలి. ముఖ్యంగా మీ వ్యక్తిగత విషయాలను సంబంధించిన నిర్ణయాలను మీరే తీసుకోవాలి లేదా మీ కుటుంబ సభ్యులతో చర్చించి తీసుకోవాలి. చాలా మంది స్నేహితులు లేదా బంధువులు ఉచిత సలహాలు ఇవ్వడానికి ముందుంటారు. కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రారు. కానీ సలహాలు ఇవ్వడానికి మాత్రం చాలా మంది వస్తారు. అటువంటి సలహాలు మీకు అవసరమా అని మీరే ఆలోచించుకోవాలి. వారికి తెలిసిన విషయాలు మీకు తెలియవా? మీకు కూడా తెలుసు కదా. ఇక్కడ మేము చెప్పే ఉద్దేశం ప్రతిసారి ఇతరుల మాటలు వినొద్దని కాదు. ఇతరులు చెప్పే మాటల్లోని మంచిని మాత్రమే తీసుకోండి. అనవసరమైన సలహాలను పట్టించుకోవద్దు. ఇది మీ జీవితానికి చాలా ముఖ్యం. ఇతరుల మాటలపై ఆధారపడటం, వారు చెప్పినట్టు చేయటం లేదా ఇతరులను సంతోషపెట్టడం కోసం మన వ్యక్తిత్వాన్ని వదులుకోవటం వంటివి పొరపాటును కూడా చేయకూడదు. ఎందుకంటే జీవితం మనది. కష్టమైనా నష్టమైనా మనం ఎదుర్కోవాలి. మన బాధలు మనమే భరించాలి. ఎవరు వచ్చి మన కష్టాలను తీర్చరు. అవసరం ఉంటే తప్ప ఎవరూ సహాయం చేయరు. అందువల్ల సరైనవైనా కాకపోయినా మన నిర్ణయాలు మనకు ఉండాలి. కుటుంబంతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి. మన జీవితాన్ని, భవిష్యత్తును ఇతరుల చేతుల్లో పెట్టకూడదు. ఇది మిథున రాశి వారు గుర్తుంచుకోవాల్సిన మొదటి ముఖ్యమైన విషయం. ఇక మిథున రాశి వారి గురించి రెండవ పాయింట్ ఏంటి అంటే వీరు చాలా అందంగా, ఆకర్షణీయంగా రూపంలో ఉంటారు. స్త్రీలు, పురుషులు ఇద్దరూ చాలా చక్కగా ఉంటారు. వీరికి విశాలమైన నుదురు, పెద్ద కళ్ళు, ఒత్తైన పొడవైన జుట్టు ఉంటాయి. స్త్రీలు బంగారు ఛాయతో ఉంటారు. పురుషులు కూడా చాలా హ్యాండ్సమ్గా కనిపిస్తారు. వీరిని చూడగానే ఎవరైనా ఆకర్షితులైనటువంటి అందం వీరి సొంతమని చెప్పొచ్చు. వీరి రూపం ఎంత అందంగా ఉంటుందో వీరి గుణం కూడా అంతే చక్కగా ఉంటుంది. వీరు కలలో కూడా ఎవరికీ కీడు తలపెట్టాలని వ్యక్తులు కాదు. తమ బాధలు తమలో తామే భరించాలని, సంతోషాలను అందరితో పంచుకోవాలని అనుకుంటారు. తమ వల్ల ఎవరికీ ఇబ్బంది కలగకూడదని చాలా వరకు ఓర్పుతో, సహనంతో ఉంటారు. మనిషి మనసు అందంగా ఉన్నప్పుడే మనిషి రూపం కూడా అందంగా కనిపిస్తుంది. మిథున రాశి వారు మనసులాగే వారి రూపం కూడా చాలా చక్కగా ఉంటుంది. కుళ్ళు కుతంత్రాలతో నిండిన వ్యక్తులను చూడగానే వారి రూపంలో ఒక గంభీరత్వం, రాక్షస స్వభావం కనిపిస్తాయి. కానీ మిథున రాశి వారిని గమనిస్తే 100లో ఒకరిద్దరు తప్ప దాదాపు 99 మంది మిథున రాశి వారి వ్యక్తిత్వం చాలా మంచిదని చెప్పొచ్చు. పురుషులైనా స్త్రీలైనా వీరు చాలా ఓర్పు, సహనం కలిగిన వ్యక్తులు. ఇది వారి రెండవ ప్రధాన లక్షణం. మిథున రాశి వారి గురించి మూడవ పాయింట్ ఎంతటి ఓర్పు అంటే ఎంతో ఓర్పు, సహనం కలిగి ఉంటారు. వారి కోపం కూడా అంతే తీవ్రంగా ఉంటుంది. ఒకసారి వారికి కోపం వస్తే వారిని అదుపు చేయటం ఎవరి తరం కాదు. కనీసం భగవంతుడు దిగి వచ్చిన వారిని నియంత్రించడం కష్టమే. ఎందుకంటే ఓర్పు నశించినప్పుడు ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. జీవితంలో చిన్న వయసు నుంచే మిథున రాశి వారికి కష్టాలు, అవమానాలు, బాధలు ఎక్కువగా ఎదురవుతాయి. కాయలు ఉన్న చెట్టుకే రాళ్ళు దెబ్బలు అన్నట్లుగా వీరు ఎంతకాలం ఓపిక పట్టినా అవతలి వారి హద్దులు మీరినప్పుడు సహనం కోల్పోతారు. ఎదుటివారి ప్రవర్తన కారణంగా ఒక్కోసారి వీరి కోపం అదుపు తప్పుతుంది. వారిని వారు నియంత్రించుకోలేని ఆవేశంతో కోపం వస్తే ఎదుటివారు భయపడాల్సిందే. వీరి నుంచి ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయని వణుకు పుట్టేలా చేస్తారు. ఇందులో ఎలాంటి సందేహము లేదు.
మిథున రాశి వారు మీ జీవితంలో ఉంటే వారితో మంచిగా వ్యవహరించండి. వారు మీకు ఎంతగానో సహాయం చేస్తారు. కానీ వారిని వెనుక మోసం చేయాలని, కించపరచాలని, అన్యాయంగా మాట్లాడాలని, అబద్ధాలు చెప్పాలని చూస్తే మాత్రం వారికి అది ఏమాత్రం నచ్చదు. అలాంటి వారిని ఖచ్చితంగా వదిలేస్తారు. లేదా ఏదో ఒక గుణపాఠం నేర్పేంత వరకు వదిలిపెట్టరు. నిజమైన నీతి, నిజాయితీ, ప్రేమ కలిగిన వ్యక్తులకే ఆవేశం అలా కట్టలు తెంచుకుంటుంది. కాబట్టి వారిని ప్రేమించండి. మీరు ఎంత ప్రేమను ఇస్తే వారు అంతకంటే ఎక్కువ ప్రేమను తిరిగి ఇస్తారు. వారిని రెచ్చగొట్టాలని మాత్రం చూడకండి. లేకపోతే మీరే ఇబ్బందుల్లో పడతారు. మిథున రాశి వారి గురించి 4వ పాయింట్ ఏంటి అంటే, ఈ రాశి వారికి శత్రువులు ఉంటారా అనే సందేహం మీకు రావచ్చు. కొందరికి తెలిసినా కొందరికి తెలియకపోవచ్చు. కానీ తప్పకుండా మీకు శత్రువులు ఉంటారు. శత్రువులు అంటే మనకు తెలియని వారు ఎక్కడి నుంచో వచ్చి మనపై దాడి చేస్తారని అనుకోవటం పొరపాటు. మన సమయం బాగోనప్పుడు, మన కర్మ బాగోనప్పుడు మన ఇంట్లోనే శత్రువులు తయారవుతారు. వారు బంధువుల రూపంలో కావచ్చు, తోబుట్టుల రూపంలో కావచ్చు, లేదా కడుపున పుట్టిన సంతానం రూపంలో కూడా కావచ్చు, భాగస్వామి రూపంలో కూడా ఉండవచ్చు. శత్రువుల గురించి మాట్లాడుకుంటూ పోతే ఒక్కొక్కరికి ఒక్కో రూపంలో పరిచయం అవుతూ ఉంటారు. అంతా బాగున్నప్పుడు బయటవారు శత్రువులుగా మారవచ్చు. ఏ రూపంలో వస్తుందో మనం చెప్పలేము. కొందరు గ్రహించవచ్చు, కొందరు గ్రహించకపోవచ్చు. అయితే మిథున రాశి వారికి శత్రువులు ఎక్కువగానే ఉంటారని చెప్పవచ్చు. ఎందుకంటే వీరు చెప్పే ప్రతి జాగ్రత్త, ప్రతి మంచితనం కొన్నిసార్లు చెడు ఫలితాలను ఇస్తాయి. మంచి చేస్తే చెడు ఎదురవుతుంది అన్నట్లుగా మిథున రాశి వారు మంచి చేసి, మంచి సలహాలు ఇచ్చి, జీవితంలో కష్టపడి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని తిండి లేని రోజులు కూడా చూసి ఉంటారు. అలాంటి అనుభవాలను వీరు తమ మనుషులే అని ఎదుటి వారికి సలహా ఇచ్చినప్పుడు అది వారికి విసుగ్గా అనిపిస్తుంది. బయట వారు అనుకోండి మీ సలహా తీసుకుని బాగుపడినప్పుడు వారికి మంచి జరిగిందని అంగీకరిస్తారు. కానీ మీరు నా వల్ల నీకు మంచి జరిగింది అని అన్నప్పుడు, నీ వల్ల కాదు, మేము కష్టపడబట్టే మాకు మంచి జరిగింది, సలహా ఎవరు ఇవ్వరు అని మీ వల్ల ఉపయోగం పొందిన వారు కూడా మిమ్మల్ని తీసి పారేస్తారు. ఇది ఖచ్చితంగా మీ మనసును బాధిస్తుంది. బయటవారి విషయమైతే సర్దుకుపోతాం కానీ, ఒక్కోసారి ఇంట్లో వాళ్ళు కూడా మనకు సంబంధం లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. కడుపున పుట్టిన పిల్లల గురించి ఆలోచిస్తే, వారి కోసం రాత్రింబవళ్ళు కష్టపడి, నిద్రలేని రాత్రులు గడిపి, ఎన్నో ఆలోచనలు చేసి, వారిని ఒక స్థాయికి తీసుకురావాలని తపన పడతాం. అలాంటి పిల్లలు తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేసినప్పుడు, అలా కాదు, ఇలా చేయాలి అని మనం చెప్పినప్పుడు వారికి అది చాలా తప్పుగా అనిపిస్తుంది. మీరు చెప్పిందేంటి? మేము వినిందేంటి? మీరు చెప్పినట్టుగా మేము వినాలా? మీరు చెప్పినట్లుగా మేము చేయాలా? అని ఎదురు తిరిగి మాట్లాడినప్పుడు ఆ తల్లిదండ్రుల గుండె బద్దలైపోతుంది. కొన్నిసార్లు బిడ్డలను పెంచడం కూడా తప్పే ఏమో అన్నంత సందేహంలోకి వెళ్ళిపోతారు. ఇది అందరికీ వర్తించదు. కానీ కొంతమందికి ముఖ్యంగా వర్తిస్తుంది. ఎందుకంటే పిల్లల వల్ల మానసికంగా బాధపడేవారు ఎందరో ఉన్నారు. వారి కోసం కష్టపడి వారు తమ జీవితాన్ని పాడు చేసుకుంటుంటే తల్లిదండ్రులుగా సలహా ఇచ్చినప్పుడు ఆ సలహాలను వ్యతిరేకించి మీరెంత అని మనల్నే శత్రువులుగా చూసి కక్షలు పగలు పెంచుకున్నప్పుడు ఈ జీవితం ఎందుకు వృధా అనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితులు మిథున రాశి వారిలో చాలా మందికి ఎదురవుతున్నాయి. కాబట్టి ఎంత బిడ్డనైనా సరే జాగ్రత్తగా ఉండండి. వారి తల్లిదండ్రులు అర్థం చేసుకున్నప్పుడు మనం వారిని వదిలేయలేం. కానీ చెప్పాల్సినంత వరకు చెప్పడం మన ధర్మం. వింటే వారి అదృష్టం, వినకపోతే వారి కర్మ అనుకొని వదిలేయాలి. ఇక ఏమీ చేయలేం కదా! పూర్తిగా శత్రువులుగా మారలేం కదా! పిల్లలు అర్థం చేసుకున్న వారైతే వింటారు. అర్థం చేసుకునే వారైపోతే ఇక చేసేదేమీ లేక దైవం మీద, దైవనామ స్మరణ మీద చేసుకుంటూ ఆ సమస్యను భగవంతుడికి అప్పజెప్పి మౌనంగా ఉండటం వలన గౌరవ మర్యాదలు మిగులుతాయి. మనం మాట్లాడే కొద్దీ సమస్య పెరగడమే తప్ప తగ్గదని అనుకున్నప్పుడు చివరికి అలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. కొంతమందికి భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత ఉండదు. ఒకరు సంపాదించట్లేదని లేదా సంపాదిస్తున్నారని సర్దుకోవటం లేదని సర్దుకుంటున్నారని ఇలా ఏదో ఒక విషయంపై భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇంటికి వెళ్దామంటే మనశ్శాంతి కరువవుతుంది. అలాగే కొంతమందికి తల్లిదండ్రుల వల్ల సమస్యలు వస్తూ ఉంటాయి. గొడవలు పడతారు. కారణం ఏదైనా కానివ్వండి. వారికి ఇంట్లో కూడా మనశ్శాంతి కరువవుతుంది. కాబట్టి మీరు అతిగా మాట్లాడకండి. అతిగా ప్రేమలు చూపించకండి. ఏదైనా సరే హద్దుల్లో ఉండగలిగితే మీరు చాలా మంచిది.
లేదంటే ఇలా బాధపడాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. వారిపై పగ పెంచుకోవద్దు, ద్వేషం పెంచుకోవద్దు. మీరు సైలెంట్‌గా చేయాల్సిన పని చేసుకుంటూ వెళ్ళిపోండి. దైవాన్ని వదిలేయకండి. ఇక ఐదవ పాయింటు, ఇది ఇంకా హైలైట్ పాయింట్. మీరు తెలిసి తెలియక చేసే ఒక పిచ్చి పని అతి ప్రేమ. మీరు ఎవరినైతే మన అని అనుకుంటూ మనసులోకి తీసుకుంటారో ఆ వ్యక్తుల మీద మితిమీరిన అతి ప్రేమను చూపిస్తారు. అక్కడే మీకు సమస్యలు ఎదురవుతాయి. అది ఇంట్లో వారి విషయంలో అయినా, బయట వారి విషయంలో అయినా. అతి ప్రేమ అంటే ఏదైనా సరే అతిగా ప్రేమించడం తప్పు. ప్రేమించడం తప్పు కాదు, కానీ అతిగా ప్రేమించడం తప్పు. ఇప్పుడు మనం వంట చేసుకుంటాం, కూర వండుతాం. కూరలో ఉప్పు ఎక్కువైతే ఆ కూరను తినలేం. అలాగే బాధ అయినా సరే, ప్రేమ అయినా సరే, కోపమైనా సరే అతిగా గనక మీరు చేసినప్పుడు మీరు ఎంత గొప్ప స్థితిలో ఉన్నప్పటికీ కూడా బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. నా కుటుంబం మేలుకొరుకునే అని ప్రేమ చూపించాలి. ఖచ్చితంగా. ఎందుకంటే మనల్ని నమ్ముకున్న మనుషుల మీద మనం ప్రేమ చూపించాలి. వారి పట్ల బాధ్యతగా ఉండాలి. కానీ అది ఒక లిమిట్‌లో ఉండాలి. మితిమీరిన అతి ప్రేమ వల్ల వారికి చులకనైపోయే అవకాశం ఉంటుంది. దానివల్ల ఎంత చేసినా వారు అర్థం చేసుకోలేరు. ఎందుకంటే కష్టం అనేది తెలియకుండా ఆ కష్టాన్ని మీ నెత్తి మీద వేసుకొని మీరు పడుతున్నారు కాబట్టి. వారిని ఆ కష్టం ఏంటనేది తెలియట్లేదు. అప్పుడు వారు మిమ్మల్ని ఎలా అర్థం చేసుకుంటారు? మీకు అంటే మీ బాధ అసలు వారికి ఎలా అర్థమవుతుంది? వారు ఒక్కోసారి వ్యతిరేకంగా మాట్లాడతారు. అన్ని సందర్భాల్లో కాదు. అన్ని సందర్భాల్లో ఇలాగే ప్రవర్తిస్తారని మనము. వారి మాటలు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మనసుకు తీసుకునే ధైర్యం ఉంటే ఓకే. దానికి కాదని అనట్లేదు. కానీ మనసు ప్రతిసారి మనం తీసుకోలేం కదా! ఎంత మన మనుషులైనా సరే బాధ వేస్తుంది. కాబట్టి మీరు ఒక లిమిట్ అనేది ఉంచుకోండి. ఎప్పుడు ఏ విషయంలోనైనా సరే, ప్రేమ విషయంలోనైనా, కోపం విషయంలోనైనా సరే ఒక లిమిట్ అనేది ఉంచుకున్నప్పుడు, మీ గౌరవాన్ని మీరు కాపాడుకున్నప్పుడు ఎదుటివారి చేత ఒక మాట పడాల్సిన పరిస్థితి రాకుండా ఉంటుంది. కాబట్టి ఈ అతి ప్రేమ మీ జీవితంలో చాలా ఇబ్బందులకు దారితీస్తుంది. ఫ్యూచర్‌లో కూడా చాలా ఇబ్బందులు పడవలసినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. కాబట్టి ముందు ఇది సరిచేసుకోండి. ఇక ఆరవ పాయింట్ ఏంటి అంటే, మిథున రాశి వారి ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడితే, కొందరు బాగా స్థిరపడినప్పటికీ మరికొందరు ఎంత కష్టపడినా సంపాదించినా సరిపోక ఇబ్బందులు పడుతూ ఉంటారు. కుటుంబంలో ఒకరు సంపాదిస్తూ నలుగురు జీవించడం, చిన్న చిన్న అవసరాలు కూడా తీర్చుకోలేకపోవటం, కొన్నిసార్లు మితిమీరిన ఖర్చుల వల్ల అప్పులు కూడా ఉండటం జరుగుతుంది. అప్పులు కట్టుకుంటూ ఉన్న ఆదాయంతో నెట్టుకొస్తూ ఉంటారు. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి అంత సవ్యంగా లేకపోవచ్చు. అయితే మీరు పట్టుదల కలిగిన వ్యక్తులు. సమాజంలో గౌరవ మర్యాదలతో ఒక ఉన్నత స్థాయికి రావాలనుకుంటారు. మేము ఇలా ఉండకూడదు, మరింత కష్టపడాలి అని దృఢ సంకల్పం తీసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా మీరు జీవితంలో విజయం సాధిస్తారు. గొప్ప విజయాన్ని చూడగలుగుతారు. కోట్లకు కోట్లు సంపాదిస్తారని చెప్పలేకపోయినా ఎవరి దగ్గర అప్పు తీసుకునే స్థాయిలో ఉండరు. కొన్ని ఉన్న అప్పులన్నీ తీర్చుకొని సంతోషంగా జీవిస్తారు. భవిష్యత్తు గురించి డబ్బు పరంగా చక్కటి ప్రణాళిక వేసుకుంటారు. కాబట్టి ఆర్థికంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా అవి త్వరలోనే తీరిపోతాయి. మీకు ఆర్థికంగా అంతా అనుకూలంగా ఉంటుంది. దైవానుగ్రహం పుష్కలంగా ఉంది. పరిహారాలు: సోమవారం నాడు శివాలయానికి వెళ్ళండి. శివారాధన మీకు చాలా కలిసి వస్తుంది. శివుడిని నమ్మండి, ఆరాధించండి. అలాగే ఇంట్లో లక్ష్మీదేవి పూజ కూడా చేస్తే ఆర్థిక పరిస్థితులు మెరుగుపడి నాలుగు దిక్కుల నుంచి ధనం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఎంతసేపటికి కష్టమే కాదు, దైవానుగ్రహం ఉన్నప్పుడే మీకు కలిసి వస్తుంది. దీపంలో ఒక యాలుక్కాయ వేసుకొని దీపారాధన చేసుకోండి. అది కూడా మీకు బాగా కలిసి వస్తుంది. ఈ చిన్న నియమాలు మీకు చాలా ఉపయోగపడతాయి. ఇక ఏడవ పాయింట్ ఏంటి అంటే, మిథున రాశి వారిలో ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఉంటారు. వారు చిన్న పనైనా, పెద్ద పనైనా, ఏ రంగంలో ఉన్నవారైనా మెరుగ్గానే కలిసి వస్తుంది. అనుకున్న స్థాయికి చేరటంలో కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురవటం సహజం. గ్రహాలు అనుకూలించక కూడా ఇబ్బందులు రావచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్భరమైన స్థితిలో ఉండరు. ఎందుకంటే మిథున రాశి వారిది అదృష్టపు రాశి. మీకు ఎప్పుడూ దైవం తోడుగా ఉంటుంది. మీ మనస్తత్వం, ఆలోచనలు బాగుంటాయి. కాబట్టి దైవం తోడుగా ఉంటుంది. మీ మీద అదృష్టపు రాశి అని కూడా చెప్పొచ్చు. సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసినా ఎక్కువ కాలం అవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేవు. స్నేహితులతో బయట గడపడం తగ్గించి పని ఉన్నప్పుడు పని చేసుకోండి.
పని అయిపోయిన తర్వాత కుటుంబంతో సమయం గడపండి. ఎందుకంటే జీవితంలో మన మనుషులే శాశ్వతం. బయట మనుషులు ఎప్పుడూ మన మనుషులు కారు. కాబట్టి మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకొని వారితో ఎలా ఉండాలో, ఎలా మెలగాలో ఆలోచించుకొని ప్రవర్తించండి. అలా చేయటం వల్ల వారితో మీ అనుబంధం బలపడుతుంది. ఇక 9 పాయింట్ ఏమిటంటే మిథున రాశి వారిలో ఉన్న ప్రేమికులకు కూడా అనుకూలంగా ఉంటుంది. నచ్చిన వారితో ఫోన్లో మాట్లాడుకొని సంతోషపడే అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రేమికుల విషయంలో మీరు తీసుకునే వివాహ నిర్ణయాలు లేదా ఇతర నిర్ణయాలు పెద్దల ఒప్పందం మీద ఆలోచించుకొని వివాహాలు చేసుకుంటే మంచిది. తొందర పడవద్దు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మీకు పెద్దల ఆశీస్సులు తప్పకుండా కావాలి. మీ ఒత్తిడిని తగ్గించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.